పేరుకు రాష్ట్రం నుంచి 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలున్నారు. కానీ ఏం లాభం? తెలంగాణకు అదనంగా ఒక్క పైసా నిధులు తేలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ రాష్ట్రానికి రూపాయి రాబట్టలేకపోయారు. ఈ రెండు పార్టీల చేతగానితనంపై రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల నిధులు సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు. పీఎం కుసుమ్ పథకంలో గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందేలా 1,00,000 సౌర పంపులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కొత్త రైల్వే లైన్లు, జాతీయ రహదారుల వంటి డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా అన్యాయమే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానుపోను చేసిన ప్రయాణాలే 62 సార్లు దాటింది. కానీ రూపాయి కూడా అదనపు ఆదాయం తేలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు తేలేని కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంపై రాష్ట్ర ప్రజలు బగ్గుమంటున్నారు. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ సర్కార్ భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు 1.63 లక్షల నిధులు అవసరమని రాష్ట్రం కేంద్రానికి నివేదికలు పంపింది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైళ్లు, మూసీ అభివృద్ధి, హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులు అవసరమని అధికారులు బడ్జెట్ కు 5 నెలలు ముందుగానే నివేదికలు సిద్ధం చేసి పెట్టారు. కేంద్రాన్ని నిధులు అడిగాం, సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎంఓ నుంచి మీడియా నోట్ పంపడమే తప్ప గత 2 ఏళ్ల నుంచి కేంద్ర బడ్జెట్ లో ఒరిగింది ఏమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర పాలకులు కేంద్రంపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని, బడ్జెట్ లో విస్మరించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మంత్రి శ్రీధరబాబు మండిపడ్డారు. అటు కేంద్రం వివక్షపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఎంపీలు ఏం వెలగబట్టారో చెప్పకపోవడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంపై తెలంగాణ రాజకీయ విశ్లేషకులు, ప్రజలు బగ్గుమంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో చేనేత పరిశ్రమకు మోదీ సర్కార్ మొండి చేయి చూపిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం మండిపడింది. నాడు సారు కారు 16 ఉన్నప్పుడు కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు సాధించారని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, ప్రజలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది చొప్పున ఎంపీలు ఉన్నా కేంద్రంతో సంప్రదింపులు జరిపి బడ్జెట్ కేటాయింపులకు ఒప్పించే ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు మోదీ సర్కార్ మళ్లీ అన్యాయమే చేసింది. కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపింది. రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో చోటు దక్కలేదు. 12 శాఖలకు చెందిన 47 ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్పై ఎన్డీఏ సర్కార్ వరాల జల్లు కురిపించింది. బీజేపీ సర్కార్ చూపిస్తున్న వివక్షపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది.
దేశంలోని 7 మెట్రో నగరాలను అనుసంధానించేందుకు ఉద్దేశించిన హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులో హైదరాబాద్ను చేర్చడం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో చోటు లభించలేదు. కానీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై బీజేపీ సర్కార్ వరాల జల్లు కురిపించింది. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం. విభజన హామీల విషయంలో తెలంగాణపై ఇప్పటికే సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్లోనూ తీవ్ర వివక్షను ప్రదర్శించింది. తెలంగాణలో 12 శాఖలకు సంబంధించిన 47 ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో చుక్కెదురైంది. త్రిపులార్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నిధులు ఇవ్వాలని అనేకసార్లు కోరినా ఫలితం శూన్యం. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరు చేయాలని పదే పదే కోరినా కనకరించలేదు. త్రిపులార్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు 34,367.62 కోట్లు మంజూరు చేయాలని, త్రిపులార్ను ఓఆర్ఆర్తో కలిపేందుకు ఉద్దేశించిన 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి 45,000 కోట్లు మంజూరు చేయాలన్న విన్నపాలను పట్టించుకోలేదు. రాష్ట్రంలో పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, హైదరాబాద్ విజయవాడ నగరాలను కలిపే NH-65 రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూచర్ సిటీలో ఉత్పత్తయ్యే వస్తువులను నేరుగా సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసేందుకు వీలుగా ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర బడ్జెట్లో చుక్కెదురైంది. డొమెస్టిక్ ఎయిర్ కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఉడాన్ పథకం కింద వరంగల్, ఆదిలాబాద్ నగర్లో విమానాశ్రయాలు నిర్మించాలని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను కలిపేందుకు 8 కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని కోరినా మోదీ సర్కార్ మొండి చేయి చూపింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2A, ఫేజ్ 2B ప్రాజెక్టుకు అనుమతులిచ్చి 44,000 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో పాటు ఈ ప్రాజెక్టు వ్యయంలో సగభాగాన్ని భరిస్తామని ప్రతిపాదించిన కేంద్రం కనికరించలేదు. తెలంగాణకు 6 విద్యుత్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని, వాటి ఏర్పాటుకు 281.6 కోట్లు ఇవ్వాలని, సింగరేణి తాడిచల్ల కోల్ బ్లాక్ 2కు మైనింగ్ లీజ్ అనుమతులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలకు కేంద్ర బడ్జెట్లో స్థానం దక్కలేదు. సింగరేణి ఆధ్వర్యంలో వచ్చే 5 ఏళ్లలో 7 కొత్త బొగ్గు గనులు ప్రారంభించేందుకు అటవీ, పర్యావరణ, ఇతర అనుమతులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను మోదీ సర్కార్ పట్టించుకోలేదు. ఆదిలాబాద్లో కాయిలా పడిన CCIను పునరుద్ధరించడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ పైన కేంద్రం స్పందించలేదు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు 4,170 కోట్లు, అమృత్ 2.0 పథకం కింద ప్లాన్ అమలుకు 17,212.69 కోట్లు మంజూరు చేయడంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ 60% గ్రాంట్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం బేఖాతరు చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్రం గొప్పలు చెప్తున్న మోదీ సర్కార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, వరంగల్ నగరాలను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.